విశాఖ హార్బర్లో మత్స్యకారులకు నేడు పండుగ రోజు. గంగమ్మ పండుగ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజాము నుంచే గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి సముద్రుడికి కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే సంవత్సరం అంతా కూడా ఆ సంవత్సరంలో 10 నెలల పాటు మత్స్యకారులంతా వేటకు వెళ్ళి 2 నెలల పాటు మత్స్యకారు వేటకి విరామం ఇస్తారు. ఆ సందర్భంలోని ఈ 2 నెలల పాటు వాళ్ళ బోటు మరమ్మతులన్నీ నిర్వహించుకొని ఆ తర్వాత వేటకు వెళ్ళే ముందు వచ్చే మంగళవారం నాడు ఈ గంగమ్మ జాతర మహోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎందుకు చేస్తారు అంటే తన కుటుంబంలో ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా వేటకు వెళ్తారు కనుక ఆ వేటకి వెళ్ళే సమయంలోని గంగమ్మ తల్లి అంటే గంగమ్మ అంటే సముద్రుడు, ఈ సముద్రానికి వాళ్ళు ప్రత్యేక పూజలు చేసి మొక్కుకొని ఆ తర్వాత వేటకు వెళ్ళడం మొదలు పెడతారు. ఎందుకంటే ఈ యొక్క మత్స్యకారులందరికీ కూడా మంచి వేట లభించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క పూజలు చేస్తారు. ఈ పూజల్లో భాగంగానే వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోని పసుపు కుంకుమ కూడా చల్లి ఆ సముద్రాన్ని మొక్కుకుంటారు. మా ఇంటి వారంతా కూడా క్షేమంగా వెళ్ళి మళ్ళీ తిరిగి మంచి సంపత్తో తిరిగి రావాలని చెప్పేసి వీళ్ళు మొక్కుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహోత్సవానికి వేదిక ఏదంటే విశాఖలో ఉన్నటువంటి హార్బర్, ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్లో 750 మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. ప్రతి మెకనైజ్డ్ బోట్లలో కూడా 7 కలాసీలు, ఒక వంటవాడు, 2 డ్రైవర్లు ఉంటారు. వీళ్ళపై ఆధారపడి వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. మొత్తం దాదాపుగా 1,00,000కు పైగా జనాభా ఆధారపడి ఈ విశాఖ ఫిషింగ్ హార్బర్ పైన జీవనోపాధి పొందుతుంది. ముఖ్యంగా ఈ 2 నెలల విరామం తర్వాత అంటే ఏప్రిల్ మే విరామం తర్వాత జూన్లో వీళ్ళంతా వేటకు వెళ్ళబోతున్నారు. రేపు 16వ తేదీ నుంచి మత్స్యకారులంతా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి తమ బోట్లలోని వేటకు వెళ్ళబోతున్నారు. ఈ సందర్భంగా ఆ 16వ తేదీ ముందు వచ్చినటువంటి మంగళవారం నాడు నేడు గంగమ్మ జాతర మహోత్సవం నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క జాతరని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. చక్కగా అందంగా ముస్తాబయ్యి సహజ సిద్ధమైన వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో తయారయ్యి నెత్తిపైన పసుపు నీళ్లు పెట్టుకొని ముందుగా ఆ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. పూజల అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోని పసుపు కుంకుమ జల్లి ఏదైతే పసుపు నీళ్ళు తీసుకొచ్చారో ఆ నీళ్ళని సముద్రంలో వదిలిపెడతారు. ఆ తర్వాత ఆ సముద్రాన్ని మొక్కుకుంటారు. అమ్మ గంగమ్మ తల్లి, మా భర్తలు వేటకు బయలుదేరుతున్నారు కనుక వీళ్ళకి క్షేమంగా వీళ్ళు సముద్రంలో వేట ముగించుకొని మళ్ళీ తిరిగి మంచి సంపత్తో ఇంటికి చేరుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ యొక్క వేటకు వెళ్ళే వాళ్ళు దాదాపుగా 10 నుంచి 20 రోజుల మధ్యలోని వీళ్ళు వేటకు వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరం వైపు వెళ్ళడం జరుగుతుంది. ఈ విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి 750 మెకనైజ్డ్ బోట్లలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రేపు 16వ తేదీని అక్కడి నుంచి ఒక్కసారిగా అందరూ కూడా బయలుదేరుతారు. ఇప్పటి నుంచే వాళ్ళు దాదాపు 6 రోజుల ముందు నుంచి కూడా వారి యొక్క బోట్లలో సరుకు నింపుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే 2 వారాలు 3 వారాల పాటు సముద్రంలో వేటకు వెళ్తారో ఆ సందర్భంలోని వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు నింపుకుంటారు. అదేవిధంగా ప్రతి బోట్లో కూడా డీజిల్ కూడా నింపుకోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఐస్, ఎందుకంటే ఒకేసారి మొత్తం అన్ని బోట్లు నింపడం కష్టం కాబట్టి 10 రోజులు ముందుగానే మొత్తం అంతా కూడా వాళ్ళ వయసులు మొత్తం స్టోరేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు వేటకు వెళ్ళి ఎన్ని రోజులు అంటే అన్ని రోజుల లోపల నుండి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క వేటకు వెళ్ళే ముందు గంగమ్మ తల్లి పూజలతో పాటు వాళ్ళు మొక్కుడు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది, కొంతమంది గంగమ్మకి కోళ్ళని బలిస్తున్నారు, కొంతమంది మేకపోతుల్ని గొర్రెపోతుల్ని కూడా బలివ్వడం కూడా జరుగుతుంది. తద్వారా వాళ్ళు మొక్కులు తీర్చుకొని ఈ వేట ఆరంభిస్తారు. ఈ సంవత్సరంలోని 10 నెలల పాటు ఆ వేట మీదే వాళ్ళ జీవనోపాధి అంతా మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. ఈ 2 నెలలు ఏదైతే విరామ సమయంలో మరమ్మతులు అవి చేసుకోవడం, ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే వాళ్ళన్నీ చేసుకోవడం జరుగుతుంది. సో ఈరోజు ఈ యొక్క గంగమ్మ జాతర విశాఖ తీరంలో అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పాటల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే జానపద నృత్యాలు, ఇంకా డప్పు వాయిద్యాలు, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ తీరంలో నిర్వహిస్తున్నారు. మొత్తం విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి మొత్తం మత్స్యకారులంతా కూడా ఈరోజు గంగమ్మ తల్లి ఆలయం మధ్య ఉండి పెద్ద భారీ ఎత్తున ఇక్కడ అమ్మవారికి పూజలు కూడా చేయడం జరుగుతుంది.